హరే కృష్ణ అందరికీ నా ఈ ఛానల్లో స్వాగతం. ఈరోజు నా టాపిక్ నిర్జల ఏకాదశి. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశిలో ఈ నిర్జల ఏకాదశి వచ్చేసి చాలా ఇంపార్టెంట్. ఈ ఏకాదశిని భీమ ఏకాదశి లేకపోతే పాండవ నిర్జల ఏకాదశి అని కూడా అంటారు. ఒకానొక టైంలో బ్రహ్మవైవర్త పురాణంలో ఉంది. భీముడు వెళ్ళి వ్యాసదేవుని అడిగారు, నేను ఎలాంటి వ్రతాలు చేయలేకపోతున్నాను, నా ఉదరంలో వికోదర అనే అగ్ని ఉంది, సో నేను ఎలాంటి వ్రతాలు చేయలేకపోతున్నాను. అప్పుడు వ్యాసదేవుడు, పర్వాలేదు, ఏ ఏకాదశి చేయకపోయినా ఈ ఒక్క ఏకాదశి నిర్జల ఏకాదశి చేస్తే అన్ని ఏకాదశిల ఫలం మీకు లభిస్తుంది అని చెప్పినారు. అప్పటి నుంచి పాండవుల్లో భీముడు కూడా ఈ ఏకాదశిని పాటిస్తున్నారు. సో మనం కూడా ఈ ఏకాదశిని శ్రద్ధతో పాటిస్తాం. నిర్జల ఏకాదశి అంటే ఈరోజు ఫుడ్డే కాదు, వాటర్ కూడా తీసుకోవద్దు. నిర్జల, నో వాటర్. సో ఎవరైతే వాటర్ కూడా తీసుకోకుండా ఈ ఏకాదశిని శ్రద్ధగా పాటిస్తారో వాళ్ళకి 24 ఏకాదశిల ఫలితం లభిస్తుంది. సో అందుకే మనందరం కూడా ఈ ఏకాదశిని ఖచ్చితంగా పాటిస్తాం. ఈ ఏకాదశి పాటించాక ద్వాదశి రోజు ఫాస్టింగ్ బ్రేక్ చేసే టైం ఉంటుంది. అది వచ్చేసి మార్నింగ్ 5:41 AM నుంచి 7:20 AM. ఈ టైంలో మీరు వాటర్ తీసుకొని వాటర్తో ఫాస్ట్ బ్రేక్ చేయొచ్చు. ఓకే. సో ఇది ఒకటి కాకుండా మనం ఖచ్చితంగా ఇంకొక పని ఈరోజు చేయాలి. అదేంటంటే హరే కృష్ణ మహామంత్రాన్ని తప్పకుండా జపం చేయాలి. ఎక్కువ సార్లు జపం చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది. సో ఒకసారి మనందరం అందాం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో నైస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. హరే కృష్ణ.